వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. యూఎస్లో యూజువల్గా స్టవ్ వచ్చి ఎలక్ట్రిక్ స్టవ్, దానికి కాయిల్స్ ఉంటాయి, బర్నర్స్ లాగా ఉంటాయి. దానికి కింద కవర్ చేయడానికి ఇలా మనకు డ్రిప్ ప్యాన్స్ ఉంటాయి అన్నమాట. ఆ ప్యాన్స్ ఎలా అంటే మనము ఎక్కువగా దాని మీద పాలు పడడము, సంథింగ్ ఏమైనా కుక్ చేసుకుంటూ ఉండేటప్పుడు కొంచెం పాడవడము ఇలా జరుగుతూ ఉంటుంది. సో అలా జరగకుండా మనకి ఇలా మనం అల్యూమినియం ఫాయిల్ వేసేస్తే చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు ఒక 2 monthsకి అలా మనం ఇంకొకటి అల్యూమినియం ఫాయిల్ వేసేస్తే సరిపోతుంది. అది తీసేసి ఇంకొకటి వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. నేను ఆల్మోస్ట్ వచ్చినప్పటి నుండి ఎప్పుడూ అయితే వేయలేదు. సో ఒకసారి ట్రై చేద్దాము. బట్ నేను ఎప్పుడన్నా ఏమన్నా పడినా కూడా వెంటనే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. చాలా నీట్గానే ఉన్నాయి ఈ డ్రిప్ ప్యాన్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మీతో కూడా చూపిస్తున్నాను నేను ఎలా చేస్తున్నాను అంతా కూడా. ఈ స్టవ్కి ఇలా మనకు ప్యాన్స్ లాగా ఉంటాయి. దానికి మనం అల్యూమినియం ఫాయిల్ ఇలా రోల్ చేసేసి వెనకలంతా కూడా బాగా స్టిక్ చేసేసి మనము ఆ బర్నర్స్ పెట్టేసి మనం లోపలికి ఇట్లా పెట్టేస్తే సరిపోతుంది అనమాట. చాలా ఈజీ. సో నేను ముందు ఎందుకులే ఊరికి నార్మల్గా యూజ్ చేసేసుకోవచ్చు అని అనుకున్నాను. కానీ ఇలా ఒకసారి ట్రై చేద్దాము, ఒక 1 week 10 days ఎట్లా ఉంటుంది అని చెప్పి ట్రై చేస్తున్నాను అనమాట. సో మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం రౌండ్గా ఉంది కదా, సో అక్కడ కూడా ఊరికి అలా కట్ చేసేసి అలా మనము బ్యాక్ సైడ్కి అలా ప్రెస్ చేసేస్తే సరిపోతుంది. సో ఇదంతా కూడా మనకి హీట్ కదా, మనకు బర్నర్స్ ఉంటాయి. సో అక్కడ నుంచి మనకి వేడి వస్తుంది. సో అట్లా మనం కుక్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో లోపలికి మనం స్టిక్ చేసేస్తే సరిపోతుంది. సో ఇవన్నీ మనకు బర్నర్స్. సో అలా పెట్టేసి లోపల మనకు ఆ 2 holes ఉంటాయి కదా, సో ఆ 2 holes పట్టడానికి ఒక చిన్న హోల్ ఉంటుంది అనమాట లోపల. మీరు చూస్తున్నారు కదా బ్లాక్ కలర్. సో అలా ఫిట్ చేసేసి సరిపోతుంది. చాలా ఈజీ అనిపించింది. సో ఒకసారి ట్రై చేద్దాము అని. ఈజీ అనమాట. మనకు కూడా ఎప్పుడైనా మనము క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ, కంఫర్టబుల్గా అనిపిస్తూ ఉంటుంది. ఫైనల్గా అయితే అన్ని బర్నర్స్కి మంచిగా ఇలా అల్యూమినియం ఫాయిల్ వేసేసాను. సో చాలా బాగా అనిపించింది. చూడాలి, ఇదే ఫస్ట్ టైం అనమాట వేయడం నేను. ఇన్ని రోజులు ఈ 2 months నేను నార్మల్గా యూస్ చేసుకుంటూ వచ్చాను. బట్ అయినా కూడా మంచి కండిషన్లోనే ఉంది ఆ డ్రిప్ ప్యాన్స్ అంతా కూడా. సో ఒకసారి ఇలా కూడా ట్రై చేద్దాము, మనకేమైనా పని తగ్గుతుందేమో అని చెప్పి చేశాను అనమాట. సో చూడాలి ఎలా ఉంటుందా ఏమి అంతా కూడా. నేను ఒక 2-3 days నుంచి చూస్తున్నాను కానీ బట్ మనకు చాలా బాగా అనిపిస్తుంది. ఏమన్నా కింద పడినా కూడా వెంటనే తుడుచుకోవడము చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇన్ కేస్ ఎవరైనా మీరు ఇట్లా ట్రై చేయాలనుకుంటే చేయండి, యూఎస్లో ఉన్న వాళ్ళు. చాలా బాగుంటుంది. సో మేము ఇప్పుడు వాక్కి వెళ్తున్నాము కమ్యూనిటీకి. యూజువల్గా అయితే మేము నడుచుకుంటూ వెళ్తాం కదా వాక్కి, కానీ వాళ్ళ కార్లో పోతున్నాము. దగ్గరే, కాకపోతే పండుగకి బూస్టర్ సీట్ పెట్టాలి కదా, సో అది ఫిట్ చేసి ఒకసారి కార్లో కూర్చొని ట్రై చేసినట్లు కూడా ఉంటుంది అని చెప్పి సో అట్లా వెళ్తున్నాం అనమాట. సో దట్ ఈస్ అవర్ కార్. డైలీ ఈవినింగ్ 5 o'clock తీసుకురావాలా కిందికి.
వాక్కి పోదాము, కమ్యూనిటీకి పోదాము, ఇదే పంచాయతీ రోజు. ఇంకా ఎన్ని రోజులు కూర్చుంటావురా బూస్టర్ సీట్లో? చాలా రోజులు కూర్చుంటావా? బూటర్ కాదురా, బూస్టర్. లాగేస్తున్నాడా? ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? కమ్యూనిటీ కూడా కార్లో పోతావా నువ్వు? అంటే ఇప్పుడు వెదర్ బాగలేదు అనుకో, అంటే మొన్నటి వరకు బాగా సన్ ఉంది కదా, మనం హీట్ వేవ్ నుంచి కూడా బయటకు వచ్చినాము. 3 days ఫుల్గా హీట్ వేవ్ ఉన్నింది ఇక్కడ. ఇప్పుడైతే కొంచెం కంట్రోల్ అయిపోయింది, బాగుంది క్లైమేట్ అంతా కూడా. ఎంత ఒక 25 to 30 degrees ఉండింటుంది. హీట్ వేవ్ అయితే మాకి అరౌండ్ 110 Fahrenheit వరకు ఉన్నింది. చెప్పు. 101 ఉన్నప్పుడు ఫుల్ హీట్. మాకు ఫుల్ అసలు హీట్ వేవ్ నుంచి ఎట్లా వచ్చినామో బయటకు కూడా అర్థం కాలే. నా వ్లాగ్స్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లుంటే మీకు తెలుస్తుంది. ఈవినింగ్ అయితే పండుని వాక్ తీసుకెళ్తూ ఉంటాము. అలా కమ్యూనిటీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారనమాట పండుకి. సో అలా కొంతసేపు ఒక 1 hour 1.5 hour ఆడిపించి మళ్ళీ ఇంటికి తీసుకొస్తాము. ఇంకెలాగా కార్ వచ్చింది కదా, ఈసారి కార్లో పోదామని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో అందుకే చాలా దగ్గర, నేను ఎక్కడ కూడా కట్ చేయలేదు, జస్ట్ ఇట్లా స్ట్రైట్గా వెళ్ళి మనము రైట్ తీసుకుంటే సరిపోతుంది. చాలా దగ్గర అనమాట మా అపార్ట్మెంట్. మేము ఉన్నది ముందరైతే, ఇది కూడా మా కమ్యూనిటీకి సంబంధించింది. సో ఇట్లా వెళ్ళి మనం పైకి వెళ్ళేస్తే సరిపోతుంది. సో అయినా కూడా మేము మొత్తం కమ్యూనిటీ అంతా కూడా కార్లో ఒకసారి చూపిస్తున్నాను. సో ఎందుకంటే పిల్లలు ఎక్కడ ఆడుకుంటున్నారో మాకు ఎక్కడ కనిపించలేదన్నమాట. సో అంతా వెతుకుతున్నాము, కమ్యూనిటీ అంతా కూడా ఒక పెద్ద రౌండ్ వేసామన్నమాట.
మాకు అరౌండ్ 9-9:30కి సన్సెట్ అవుతుందన్నమాట ఎవ్రీడే నైట్. సో అప్పటి వరకు ఇలాగే ఉంటుంది క్లైమేట్. సో పిల్లలందరూ చాలా బాగా ఆడుకుంటూ ఉంటారనమాట. పండుగకైతే చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. ఈవినింగ్ 5 అవుతే చాలు ఇంకా వెళ్దాంపా అని చెప్పి తనే గుర్తు చేస్తూ ఉంటాడనమాట. సమ్టైమ్స్ నేను ఒక్కొక్కసారి వెళ్తాను, ఒక్కొక్కసారి వెళ్ళను, కానీ ఎవ్రీ డే మాత్రం పండుని హరి తీసుకెళ్తాడనమాట ఆడిపించడానికి. సో ఇదంతా కూడా మా కమ్యూనిటీనే. సో చూస్తున్నారు కదా అందరూ ఎంత బాగా పార్కింగ్ చేశారు అంటే చుట్టుపక్కల అంతా గ్రీనరీ. సో చాలా బాగుంటుంది, చాలా పెద్దది. ఈ కార్లో వెళ్ళేటప్పుడు ఇంకా కూడా చాలా ఎక్కువగా చూసాను అనమాట. చాలా పెద్దది అనిపించింది. మేము ఒక సైడే చూసాము, ఇంకొక సైడ్ చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగుంటుంది, చాలా పెద్దది, ఫుల్ గ్రీనరీ అనమాట. కాకపోతే ఆ రోజు కొంచెం క్లౌడీగానే ఉంది, బట్ ఇలాగే ఉంటుంది యూజువల్గా అయితే. ముందు ఒక 3 days బ్యాక్ అయితే మాకు ఫుల్ వాషింగ్టన్ స్టేట్ అంతా కూడా మాకు బాగా హీట్ వేవ్ ఫామ్ అయింది. సో చాలా వేడి ఉన్నింది ఆ 3 days. అసలు ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టలేదు. Someone is actually not ninja. Somewhere here. Okay, they are finding the mystery. Go. Ninja! Who is the ninja? We don't know. If that's our case. We Is found. ninja among you guys? Yeah, it's spying It's on one us. of you? We found notes. We found notes. ఇదంతా కూడా మనకు లీజింగ్ ఆఫీస్ ముందర అనమాట. ఎంత బాగున్నాయి అంటే ఈ చెట్లు. అండ్ ఇవి ఒక ఫ్లవర్స్ అయితే, ఇంకొక సైడ్ ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ కలర్స్తో చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇదంతా చూడండి లీజింగ్ ఆఫీస్ ముందరే. అండ్ దాని పక్కన మనకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. సో అక్కడ కూడా పెద్ద ఫ్లవర్స్ చెట్లు. సో చూసారా, ఇదంతా కూడా మనకు లీజింగ్ ఆఫీస్ లోపల మనకు ఒకసారి చూపించినట్లున్నాను. మీరు కావాలంటే ఒకసారి చూడండి. అవర్ కమ్యూనిటీ టూర్ అని చెప్పి ఒక వీడియో చేశాను. అందులో లోపలంతా ఎలా ఉంటుంది ఏంటి అంతా చూపించాను. ఒకసారి జిమ్ కూడా ఉందన్నమాట. ఈ లీజింగ్ ఆఫీస్లోనే ఒక సైడ్కి జిమ్ ఉంది, బ్యాక్ సైడ్కి అయితే స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇంకా చుట్టుపక్కలంతా కూడా మనకి 1 BHK 2 BHK అట్లా అపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది. ఈవినింగ్ 7 o'clock వరకు ఉన్నాం అనమాట బయట ఆడుకుంటూనే. సో 7 o'clock అయినా కూడా చూడండి ఇలాగే ఉంటుంది అనమాట క్లైమేట్ ఇక్కడ. ఇంకా తర్వాత మేము ఇంటికి వచ్చేసాము. యాక్చువల్గా ఆ రోజు డిన్నర్ ఏం చేయాలో ఏం అర్థం కాలేదు. ఒకసారి పిజ్జా చేద్దామని అనిపించింది. మనకి ఇక్కడ ఫ్రోజన్ పిజ్జాస్ దొరుకుతాయి, చాలా బాగుంటాయి. కాకపోతే మనం చూసి తీసుకోవాలా. కొన్ని దానిలలో మనకి బీఫ్ ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. ఇప్పుడైతే నేను వెజిటేబుల్ పిజ్జా చూపిస్తున్నాను. ఇది మనకు ఫ్రోజన్ ఇలాగే వస్తుంది. దాని కింద మనం ఒక అల్యూమినియం ఫాయిల్ వేసేసి మనకు ఆ పిజ్జా తీసేసి అల్యూమినియం ఫాయిల్ పైన పెట్టేసి మనం ముందుగా ప్రీహీట్ చేసుకోవాలి. ఇక్కడ ఓవెన్ టెంపరేచర్ ఉంది కదా, నేను 400 degreesలో ప్రీహీట్ చేసేసుకుంటాను. ఒక 2 minutes ఒక 3 minutes అట్లా ప్రీహీట్ చేసేసుకొని ఆ తర్వాత ఆ ర్యాక్ పైన మనం అల్యూమినియం ఫాయిల్ వేసేసి దానిపైన మనము ఫ్రోజన్ పిజ్జా పెట్టేసి మినిమం అంటే ఇప్పుడు వెజిటేబుల్ పిజ్జాకి దాని వెనకాల డైరెక్షన్స్ ఎట్లా ఇచ్చారంటే అరౌండ్ 16 to 18 minutes పెట్టమని ఇచ్చారు. ఇన్ కేస్ మనకి నాన్ వెజ్ పిజ్జా చికెన్ పిజ్జా అయితే అరౌండ్ 20 minutes బేక్ చేయాలి. నేను ఇక్కడైతే ఒక 16 minutes బేక్ చేశాను. ఆ తర్వాత బయటికి తీస్తే మనకి ఇలా మంచిగా ఫ్రై అయి ఉంటుంది అనమాట. సో చూసారు కదా మొత్తం చీజ్ అంతా కూడా ఎంత బాగా కనిపిస్తుందో, పైన వెజిటేబుల్ టాపింగ్స్ అంతా కూడా. ఇంకా తర్వాత నార్మల్గా కట్ చేసుకొని తినేయడమే, చాలా బాగుంటుంది అనమాట. ఈ వెజిటేబుల్ పిజ్జా చాలా బాగా అనిపించింది. చాలా పిజ్జాస్ ట్రై చేసాం కానీ అన్నిట్లో కల్లా ఈ పిజ్జా చాలా బాగా నచ్చింది మాకైతే. సో యా అదండి ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లుంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. కీప్ స్మైలింగ్, టేక్ కేర్.